నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ వరలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జనవరి 25 నుంచి 30వ తేదీ వరకు 24వ వార్షిక చందన యాత్ర మహోత్సవాలు. భారత్ ఇంతేనని అవగాహన. సేవ్ రాజమండ్రి కాదు, సేవ్ వైసీపీ చేసుకో. కూటమి పాలనలో రాజమండ్రి సురక్షితం. గోరక్షణపేట రోడ్ 50 ఏళ్లు ఉండేలా నిర్మిస్తున్నాం. టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, వరె శ్రీనివాసరావు. బీజేపీ ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మరకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ జయంతి. సింహాచల్ నగర్ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో 24వ వార్షిక చందనయాత్ర మహోత్సవాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కోరుకొండ రోడ్డులోని సింహాచల్ నగర్ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జనవరి 25 నుంచి 30వ తేదీ వరకు 24వ వార్షిక చందన యాత్ర మహోత్సవాలు నిర్వహించడానికి శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ ఆలయ ధర్మకర్తలు కాళీపు సూర్య సింహాచలం, కాళీపు నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో అర్చకుడు అవసరాల శ్రీకిరణ్ స్వామి వివరాలు వెల్లడించారు. 25వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఉత్సవ ప్రార్థన, విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, ఋత్విక్ వరుణం, రక్షాసూత్రం, అంకురారోపణ, వైనతేయ ప్రతిష్ఠ జరుగుతాయని తెలిపారు. 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు ధ్వజారోహణ, యాగశాల ప్రవేశం, నిత్య హోమాలు, నిత్య పూర్ణాహుతి, సంతాన సాఫల్యం కోసం గరుడ ప్రసాద వితరణ, సాయంత్రం 4 గంటలకు తిరువేది ముప్పిరాల అనంతాచార్యులు పరాశర రఘునాథ భట్టర్ స్వామి ఆధ్వర్యంలో ఆలయం నుంచి మొదలై కంబాల చెరువు, దేవీచౌక్, కోటగుమ్మం, మెయిన్ రోడ్, సాయి కృష్ణ, భారత బొమ్మలు, జాంపేట, కంబాల చెరువు మీదుగా సుమారు 11 కిలోమీటర్లు ఊరేగింపు సాగి తిరిగి ఆలయానికి చేరుతుంది. 27వ తేదీన నిశా చూర్ణోత్సవం, పసుపు కొట్టుట, నవ కలశ స్థాపనం, సాయంత్రం 6 గంటలకు ఎదురు సన్నాహం, తిరు కళ్యాణ మహోత్సవం, మూర్తి కలశారాధన. 28వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, ఆరాధన, చందనోత్తరణ, సువర్ణ పుష్పార్చన. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిజరూప దర్శన సేవ. రాత్రి 8 గంటలకు నిజరూప స్వామికి అష్టోత్తర శత కలశాభిషేకం. 9 గంటలకు చందన సమర్పణ, తీర్థగోష్ఠి తదితర కార్యక్రమాలు. 29వ తేదీ ఉదయం 8 గంటలకు ఆరాధన హోమాలు, చందన రూపంతో నిత్యరూప దర్శనం. 11 గంటలకు శ్రీవారి చక్ర స్నానం. సాయంత్రం 6 గంటలకు చోరోత్సవం. 30వ తేదీ ఉదయం 10 గంటల నుంచి శ్రీవారి ప్రసాదం, తదియ ఆరాధన, అన్న సమారాధన. సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం, ద్వాదశ ఆరాధనలు, మహాపూర్ణాహుతితో ఉత్సవ పరిసమాప్తి అవుతుంది. జై శ్రీమన్నారాయణ. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీవ స్వామి వారి యొక్క అస్మదాచార్యులు వారు దివ్యవారి మంగళాశాసనములతో గ్వారీ మార్కెట్ ఏరియా రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్య క్షేత్రంలో శ్రీవారి యొక్క వార్షిక చందనయాత్ర మహోత్సవాలు 2026 సంవత్సరం జనవరి 25వ తారీఖు సాయంత్రం నుండి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 25వ తారీఖు సాయంత్రం విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం,
మృత్సంగ్రహణ, అంకురారోపణ ఇత్యాది కార్యక్రమాలతోటి విశేషంగా ఈ చందనయాత్ర మహోత్సవం ప్రారంభం కాబోతోంది. 26వ తారీఖు అనగా సోమవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం, నిత్య హోమాలు. ఎవరైనా సంతానార్థులు ఉంటే వారికి సంతాన సాఫల్య ప్రసాదాన్ని వారికి ఇవ్వడం జరుగుతుంది. చందనయాత్ర మహోత్సవంలో భాగంగా 26వ తారీఖు సాయంత్రం విశేషంగా రాజమహేంద్రవర పురవీధులలో సుమారు 11 కిలోమీటర్ల పాటు శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క శోభాయాత్ర త్రివీధ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనున్నది. మనకి ఆలయ ప్రాంగణం దగ్గర నుంచి ప్రారంభించి ఇక్కడ క్వారీ మార్కెట్ సెంటర్, రాజా థియేటర్, అదేవిధంగా కంబాల చెరువు సెంటర్, దేవీ చౌక్, కోటగుమ్మం సెంటర్, మెయిన్ రోడ్, శ్యామలా సెంటర్ మీదుగా సుమారుగా 11 కిలోమీటర్ల పాటు శ్రీవారు అంగరంగ వైభవంగా శోభాయాత్రగా నరసింహస్వామి వారి యొక్క దివ్య త్రివీధ మహోత్సవం జరుగుతుంది. గరుడ సేవ మహోత్సవం జరుగుతుంది. మనకి 27వ తారీఖు సాయంత్రం శ్రీవారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవం భక్తులందరి సమక్షంలో విశేషంగా జరుగుతుంది. మనకి ప్రధానమైనటువంటిది 28వ తారీఖున మాఘమాస శుక్లపక్ష దశమి. ఆ రోజు మనకి తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రారంభించి శ్రీవారి యొక్క సుప్రభాత సేవ, నిత్య తిరువారాధన, అటు తర్వాత శ్రీవారి యొక్క చందనం ఒలుపులు, శ్రీవారి యొక్క బంగారు పుష్పార్చన కార్యక్రమాలు జరిగి సుమారు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించి మరలా సాయంత్రం 6 గంటల వరకు కూడా సంవత్సరంలో ఒక్కమారు మాత్రమే వచ్చేటువంటిది అపూర్వమైనటువంటిది శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వార్షిక చందనయాత్ర మహోత్సవ సందర్భంగా జరిగే నిజరూప దర్శన సేవ భక్తులందరికీ కూడా శ్రీవారు అనుగ్రహిస్తారు. ఆ రోజు రాత్రి మరలా శ్రీవారికి అష్టోత్తరశత కలశ ఘటాభిషేక కార్యక్రమం జరుగుతుంది. నిజరూప స్వామికి మరలా శ్రీవారికి చందన సమర్పణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. భక్తులందరం కూడా శ్రీవారి యొక్క నిజరూప దర్శన సేవ చేసుకుని ఏదైతే శ్రీవారికి చందనాన్ని స్వామికి సమర్పిస్తారో ఆ చందనాన్ని భక్తులంతా కూడా శ్రీవారికి సమర్పించడం చాలా విశేషం. ఆలయ కార్యాలయం వద్ద ఆ చందన సమర్పణ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మనకి 29వ తారీఖు చక్రస్నాన మహోత్సవము, 30వ తారీఖున మనకి శ్రీవారి యొక్క ప్రసాదంతో వార్షికంగా జరిగేటటువంటి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు రాత్రి మహాపూర్ణాహుతి, పుష్పయాగం కార్యక్రమాలతోటి విశేషంగా చందనయాత్ర మహోత్సవ కార్యక్రమం అంతా కూడా ముగుస్తుంది. సంవత్సరంలో జరిగేటటువంటి ఒకసారి జరిగేటటువంటి చందనయాత్ర మహోత్సవాన్ని భక్తులంతా కూడా సేవించుకొని శ్రీవారి యొక్క చందనాల స్వామికి చందనాన్ని సమర్పించి తరించండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారి యొక్క మంగళాశాసనాలతో శ్రీమాన్ కాలేపు అప్పారావు గారు, నాగరత్నం దంపతుల కుమారులైనటువంటి శ్రీమాన్ భూగర్భ పైప్ లైన్ పనులపై కనీస పరిజ్ఞానం, అవగాహన మాజీ ఎంపీకి లేదని రాజమండ్రి గోరక్షణపేట తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు. నగర అభివృద్ధిపై కానీ ఇతర విషయాల్లో కానీ మాజీ ఎంపీ మార్గాని భరత్రం కనీస అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్య శ్రీనివాసరావు తీవ్రంగా ఆక్షేపించారు. స్థానిక గోరక్షణపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గోరక్షణపేట రోడ్లో భూగర్భ పైప్ లైన్ పనులు పక్కాగా పూర్తి చేశాక ఆ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని, దీనిపై వైసీపీ నగర అధ్యక్షుడు అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సుమారు 250 నుంచి 300 మీటర్ల లోతున 15 ఏళ్ల క్రితం వేసిన భూగర్భ పైప్ లైన్ లీకేజీ వల్ల పూడ్చుకు వచ్చి పక్కాగా రోడ్డు వేయాల్సి ఉందని, 3 కోట్ల రూపాయల ఆ పనులు జరుగుతాయని వారు చెప్పారు. స్వతంత్ర ఆసుపత్రి నుంచి కంబాల చెరువు, దేవీ చౌక్, ఆజాద్ చౌక్, ముగ్గుపేట, గోరక్షణపేట, శీలం నూకరాజు లేఅవుట్, షెల్టన్ హోటల్ మీదుగా ఈ పైప్ లైన్ పనులు జరుగుతున్నాయని వివరించారు. హడావిడిగా రోడ్డు పూర్తి చేస్తే మళ్లీ దిగిపోతుందని, ఏదైనా ప్రమాదం జరగవచ్చని, అందుకే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులతో చర్చించి 50 ఏళ్ల పాటు నిలిచేలా ఈ పనులు చేయిస్తున్నారని మజ్జి రాంబాబు, వర్య శ్రీనివాసరావు పేర్కొన్నారు. దశల వారీగా పనులు జరుగుతుంటే ప్రచారం కోసం హడావిడి చేస్తూ
సేవ్ రాజమండ్రి అంటూ ఏదో చేస్తానని చెప్పడం హాస్యాస్పదమని వారు ఎద్దేవా చేశారు. ఇకనైనా అవగాహన లేకుండా విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఆదిరెడ్డి కుటుంబం అండదండలతో రాజమహేంద్రవరంలో టీడీపీ 42 వార్డుల్లోనూ పటిష్టమైన పునాదులు వేసుకుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాజమండ్రిలో ఎగిరేది టీడీపీ జెండా అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాబ్లం ఫేస్ అయింది. అండర్ గ్రౌండ్ పైపులు మార్చిన తర్వాత గతంలో ఉన్న పైపులు కాకుండా K7 క్లాస్ పైపులు 440 మీటర్లు గోరక్షంపేట దగ్గర నుంచి ముగ్గపేట వరకు 97 లక్షలతోటి, అలాగే 580 మీటర్లు షల్టాన్ వరకు 1,20 లక్షలతోటి ఈ పైపులు మార్చడం జరిగింది. మార్చిన తర్వాత అది మట్టి అంతా గొయ్యి ఫిల్ చేసిన తర్వాత ఈ వర్షాకాలం అంతా ఆఫ్ చేసి ఆ మట్టి పూర్తిగా ఏదైతే గట్టిపడి ఒక స్ట్రాంగ్ పొజిషన్కి వచ్చిన తర్వాత రోడ్డు వేయడం అన్నది అది ఎవరన్నా చేసి విధానం. దాంట్లో భాగంగా ఆ మట్టి కంటిన్యూటీ అంత వర్షం వచ్చినా దిగుతూనే ఉండేది, మళ్ళీ షట్టర్ ఎత్తా ఉండేది, దిగుతూ ఉండేది. ఫైనల్గా కూడా లాస్ట్ పండగ ముందు ఆ బుల్డోజర్తోటి తొక్కించి షట్టర్ అది వేసి లైన్ చేసి ఒక వారం చూద్దాం అనుకునేటప్పుడు అప్పుడు కూడా 2 అంగుళాలన్నర కిందకి డౌన్ అవ్వడం జరిగింది. అదంతా ఫిల్ చేసి అధికారులంతా కూడా ఎలాగేస్తే రోడ్డు వెంటనే పోవద్దండి, ఇబ్బంది అవుద్దని చెప్పి చెప్పడం జరిగింది. షార్ట్ లేదంతా క్లియర్ అయింది. ఇప్పుడు రోడ్డు వేసేస్తారు. అవగాహన లేని రోడ్డు సీసీ రోడ్డు లేకపోతే బీటీ రోడ్డు అయితే వెంటనే అవుద్దని గ్రహించాలి. ఏళ్ళకిలాగా పారదర్శకం లేకుండా స్ట్రాంగ్గా ఏదన్నా పని చేస్తే ఆ పని మళ్ళీ చూసుకోవడం లేకుండా చేసి బాధ్యత తీసుకోవడం మా కుటుంబ ప్రభుత్వం చేసే చిత్తశుద్ధి. దాంట్లో భాగంగా ఆయన దేవి చౌక్లోనూ ఏదైతే పుష్కర్ ఘాట్లో ఈ రాళ్ళన్నీ వేసి పోయినట్టు ఇది కూడా పోతే వాళ్ళకి వచ్చిన బ్యాడ్ మార్క్ మాకు వచ్చేలా మేము పని చేయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ బీటీ రోడ్డుకి ఈ రోడ్డు అయిపోవడం వల్ల కారణం ఈ ప్రజలకి చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి అందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వ్యాపారస్తులు కానీ తిరిగిన వాళ్ళు కానీ వాళ్ళకి తెలియపరుస్తున్నాం. అలాగే ఇందులో భాగంగా ఏదైతే మనం రాజమండ్రి అభివృద్ధి ఎలా నడుస్తుంది ఆయన ఏమంటారంటే, నిన్న ఎంపీ భరతరామ్ గారు ఏదో 14వ వార్డుకి వచ్చి ఇలా తిరిగి మనం సేవ్ రాజమండ్రి అని వెళ్తాడట. సేవ్ రాజమండ్రి గత 5 సంవత్సరాలు తెలియలేదు సార్ ఎంపీ గారు మీకు. సేవ్ రాజమండ్రి కాదండి, ఇదంతా హాస్యాస్పదంగా ఉంది. సేవ్ రాజమండ్రి అన్నది కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది. మీరు సేవ్ వైసీపీ పార్టీ అని చూసుకోండి. ఎందుకంటే ఇవాళ 42 వార్డులు మా స్ట్రాంగ్గా ఉన్నాయి. 42 వార్డుల్లో 7 వార్డులకు కూడా ఇన్ఛార్జీ లేని పరిస్థితుల్లో మీరున్నారు. ముందు ఇంట గెలిచి రచ్చగలడానికి చూడండి. ఈ 42 వార్డులో మిగతా 35 వార్డుల్లోనూ మీరు మీ పార్టీని సేవ్ చేసుకోండి. ఆల్రెడీ కొలాప్స్ అయి ఉంది. ఇప్పుడు ఈయన ఎన్ని చేసినా సేవ్ రాజమండ్రి తిరిగినా ఇంకోటి తిరిగినా ప్రతి 42 వార్డులో కూడా ₹1 దానికి 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు వర్క్ చేసి ఉన్నాం. ప్రతి చోట కూడా ఎక్కడైతే స్లమ్ ఉందో గత 5 సంవత్సరాలు ఏకేం కనబడలేదు స్లమ్ అంతా. ప్రతి స్లమ్ ఉన్న చోట, భేదాభిక్యం ఉన్న చోట, పాకలు పెంకుటిల్లు ఇంకా ఉన్న చోట కూడా ప్రతి వార్డు కూడా డెవలప్మెంట్ చేసి ఆ వార్డుల్లోనూ 42 వార్డులో మ్యాక్సిమం ఈ క్రీడా స్ఫూర్తి తేడానికి అలాగే ఆరోగ్యకరంగా ఉండడానికి పార్కులు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కార్పొరేటర్గా చేస్తున్నాను ఈ వార్డుకి. ఇది గతంలో కూడా ఈ రకమైన సమస్యలు ఉండేది. లాస్ట్ 5 ఇయర్స్లో చాలాసార్లు ఇక్కడ కానీ అక్కడ కానీ లారీలు దిగబడిపోయినాయి. 2 లారీలు ఇక్కడ దిగబడిపోయినాయి. అలాగే షల్టాన్ దగ్గర కూడా దిగబడిపోయినాయి. ఆ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. కారణం ఏంటి, ఈ మురుగునీరు ద్వారా వచ్చే పంపింగ్ సిస్టమ్లో చూస్తున్నట్లయితే అక్కడ దాంట్లో మ్యాక్సిమం కూడా విషవాయు పదార్థాలు వచ్చేస్తాయి. అది కనుక ఏదైనా బరస్ట్ అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టి చేస్తాం. ఇదంతా 450 HP కెపాసిటీతో పనిచేస్తూ ఉంది. ఇందులో 100 HP కెపాసిటీ 4 నాన్ ప్లగ్ పైప్స్, 50 HP సామర్థ్యం కలిపింది ఒకటి. ₹3 కోట్ల పాజిటివ్. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయింది, సెకండ్ స్టేజ్ కంప్లీట్ అయింది, థర్డ్ స్టేజ్ ఈ యొక్క బీటీ రోడ్డు. ఈ బీటీ రోడ్డు ప్రజెంట్ 27.50 లక్షలు జరుగుతుంది. 27,50,000 ఇది జరుగుతూ ఉన్న వర్క్. ఇది ఆల్రెడీ కూడా సామాన్యంగా కూడా గతంలో 6 నెలలు చేసేవాళ్ళు వర్క్. ఇటువంటి వర్క్ ఖచ్చితంగా, ఎందుకంటే అది ఖచ్చితంగా కూడా మనకు దిగాలంటే మేము ఇది మన రాంబాబు చెప్పినట్లు పండగ ముందు కూడా ఎమ్మెల్యే గారు మేము అందరూ చూడటం జరిగింది. చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ దిగిపోయింది. అక్కడ ఆటో గిటో దిగిపోయింది.
దీనివల్ల డిపార్ట్మెంట్తో కూడా మేము కన్సల్ట్ చేస్తే మేము చాలా చేస్తున్నాం అయినప్పటికీ కూడా మేము రెగ్యులర్గానే వర్క్ చేస్తూ ఉన్నాం. ఇంకా అది ఇంకా సెట్ అవ్వలేదు కాబట్టి అవుతుంది. బీటీ రోడ్ ఎంతసేపు ఒక రోజు వేసేయచ్చు మనం. బీటీ రోడ్ ఎయిటింగ్ గురించి కాదు, రేపు పొద్దున్న ఇది ఏమైనా ఇబ్బంది జరిగితే డేంజర్ అయితే పబ్లిక్ చాలా ప్రమాదమైన పరిస్థితిలో ఉంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా కూడా పర్మనెంట్గా 50-60 ఇయర్స్ ఈ యొక్క రోడ్డు పైన ఉండేలాగా, పైప్ లైన్ సేఫ్టీగా ఉండేలాగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకునే పరిస్థితిలో మేము ఈ రకంగా చేస్తూ ఉన్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న మన మాజీ ఎంపీ గారి ఇక్కడికి వచ్చి ఏదో ఉద్యమం చేస్తాం సేవ్ రాజమండ్రి అని చెప్పడం జరిగింది. మేము చూసాం కూడా. అంటే ఏదో పని మీద వచ్చి ఇలా వెళ్తా ఈ రకంగా అసలు ఇందులో టెక్నాలజీ ఏ రకంగా ఉపయోగపడుతుంది, దీని టెక్నికల్ డిఫరెన్స్ ఏ రకంగా ఉంది, దీనివల్ల మనం ఎంతకాలానికి ఇది మన సేఫ్టీ మెజర్స్ తోటి మనం పూర్తి చేయగలమైనటువంటి ఆలోచనలతో ఆయన వెళ్ళాల్సిన అవసరం ఉంది. అవి మానేసి ఏదో ఆ రూలింగ్ పార్టీని విమర్శించాలన్న ఉద్దేశంతో, లోకల్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భాస్కర్ని విమర్శించాలన్న ఉద్దేశంతో ఈ రకమైన తప్పుడు ప్రచారాలు చేయడం మంచి పద్ధతి కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే అతని దగ్గర కేడర్ లేదు, జనం లేరు, నాయకులు లేరు, ఎవరూ లేరు. కానీ ఏదో అవకాశం వస్తే మా యొక్క రూలింగ్ పార్టీ మీద పట్టవలసిన అలవాటైపోయింది. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా సెట్ మీరు చూస్తున్నారు, పొద్దునుంచి కూడా పనిచేస్తూ ఉన్నారు. లెవెల్ సెట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కూడా 100% కూడా ఈ ఏరియాలో ఉన్న పబ్లిక్ అందరికీ కూడా సేఫ్టీగా ఉండేలాగా, ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఉండేలాగా, బస్సు ప్రయాణికులు కూడా డేంజర్ లేకుండా ఉండేలాగా. ఎందుకంటే ఇది వేసినట్లయితే కనుక ఆ ఫీలింగ్ లేకుండా మేము ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి ఎంపీ గారు మాజీ ఎంపీలు అనేసాడన్న ఉద్దేశంతో మేము రోడ్డు వేసి రాత్రి రోడ్డు వేసి అనే పరిస్థితి వస్తే మళ్ళీ నెల కూడా ఆగదు. కనుక పర్మనెంట్గా ఉండాల్సిన పద్ధతిలో ఎట్టి జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలు మాజీ ఎంపీ మానవల్సిగా కోరుతా ఉన్నాను. భారతరత్న కర్పూరి ఠాగూర్ జయంతి వేడుకలు రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాగూర్ జయంతిని బీజేపీ ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ సూచనలతో ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా నాయి బ్రాహ్మణ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఆయనపు యేసు పాల్గొని మాట్లాడుతూ కర్పూరి ఠాగూర్ 2 పర్యాయాలు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి అతి నిరాడంబరంగా నిలిచిన గొప్ప నేత అని, వారి ఆశయాలను యువత ఆచరణలోనికి తీసుకోవాలని అన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాలేపు సత్యసాయిరాం, కొరగంటి సతీష్, యనుమల రంగబాబు, నీరుకొండ వీరన్న చౌదరి, నాయి బ్రాహ్మణ జిల్లా అధ్యక్షులు సిహెచ్ నాగబాబు, నాయి బ్రాహ్మణ నగర అధ్యక్షులు కందికొండ ఆనంద్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూడా లేని గొప్ప వ్యక్తి ఆయన. ఇవాళ కులవృత్తే దైవంగా భావించి పొద్దుపెట్టి ఏదైతే ఉంటుందో దాన్ని దండం పెట్టుకుని ఉండేవాడు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తికి నరేంద్ర మోడీ గారు భారతరత్న ఇవ్వడం ఈ రోజున యావత్తు భారతదేశంలో నాయి బ్రాహ్మణులతో పాటు బీసీ సామాజిక వర్గాలు కూడా గర్వపడే రోజు ఇవాళ రోజున. అలాంటి గొప్ప వ్యక్తి వాళ్ళ జయంతి వేడుకలు భారతీయ జనతా పార్టీ మరియు కూటమి నాయకులతో ఈ కార్యక్రమం చేయడం, అలాగే ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడిగా మన కుమార్ యాదవ్ గారు, రంగబాబు గారు, జిల్లా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సాయి గారు, అలాగే మా ఆచార్య గారు, ఇక్కడ ఉన్న బీసీ నాయకులతో పాటు మరియు మరి పార్టీ నాయకులు, కుల నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అంతేకాకుండా వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కూడా విమానాల్లో ఎవరు రాకూడదని చెప్పి గ్రామంలో చేసిన గొప్ప వ్యక్తి ఆయన. అంటే పెళ్లి గ్రామస్తులతో చేయాలి, గ్రామంతో అనుబంధం ఉండాలి పెళ్ళి అట్టని చెప్పి ఎవరిని కూడా విమానాల్లో ఎవరు రావద్దు, కేవలం ఈ గ్రామంలో నా కూతురు పెళ్లి సింపుల్ చేస్తానని చెప్పి అడవిడి లేకుండా అతి సామాన్యంగా చేసిన గొప్ప వ్యక్తి అయినా ఆయన ఆ రోజున టిట్టు ఇండియా ఉద్యమంలో జైలుకి వెళ్ళాడు ఆయన. ఇవాళ రోజున అంత చక్కటి జీవితాన్ని ఇచ్చి ఆ రోజున యావత్ భారతదేశాన్ని గర్వపడే గొప్ప వ్యక్తి ఇవాళ కర్పూరి ఠాగూర్ గారు. ఇలాంటి వ్యక్తుల్ని ఇవాళ జయంతి వేడుకలు చేయడం, అందరూ పాల్గొనడం గర్వకారణం. మరి భారతీయ జనతా పార్టీ ఓబీసీ నాయకులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు స్వర్గీయ భారతరత్న కర్పూరి ఠాగూర్ గారి జయంతి సందర్భంగా ముందుగా వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఓబీసీ జిల్లా అధ్యక్షులు మరుకుర్తి కుమార్ యాదవ్ గారికి, అలాగే ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కాలేపు సాయి గారికి, అలాగే నాయి బ్రాహ్మణ్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ యానాబ్ ఎస్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి నాయి బ్రాహ్మణ సంఘ అధ్యక్షులకి, సభ్యులకి, ఓబీసీ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది ఈ దేశం కోసం, సామాజిక న్యాయం కోసం పనిచేసిన, మరుగున పడిపోయిన అనేక మందిలో
కర్పూరి ఠాగూర్ గారు ఒకళ్ళు. ఈయన 52లో బీహార్లో ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత తిరిగి ఎప్పుడూ కూడా అపజయం అన్ని విజయాలే. ఆయన 71లో ముఖ్యమంత్రిగా మొదటిసారి ముఖ్యమంత్రిగా రావటం, తర్వాత మళ్ళీ 77లో రెండోసారి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఆయన చేసిన పరిపాలనలో సామాజిక న్యాయం అనేది ఆయన చేసి చూపించారు. ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉంటారో వారికి ఆ పిల్లలకి ఆ రోజుల్లోనే మెట్రిక్ వరకు ఉచితమైన విద్యని అందించడం జరిగింది. అదేవిధంగా ఆయన సచివాలయం వచ్చినప్పుడు క్లాస్ 4 ఎంప్లాయీస్ అందరూ పైన ఎక్కడో ఉన్న అంతస్తులకి మెట్ల మీద ఎక్కుతుంటే వాళ్ళ చూసి ఆయన అక్కడ ఆఫీసర్స్కి మేనేజర్లకి తప్ప ఎవరికి కూడా లిఫ్ట్ ఉపయోగించే అవకాశం లేకుండా చేశారు. దాన్ని ఆయన నిర్మూలించి క్లాస్ 4 వారికి కూడా లిఫ్ట్ అవకాశం కల్పించి వాళ్ళందరూ మన్ననలు పొందారు. అదేవిధంగా అనేక సంస్కరణలు చేసి ఆయన జీవితం శరమాంకంలో కనీసం ఇల్లు కూడా లేని నిబద్ధత గల నాయకుడు ఆయన్ని స్ఫూర్తిదాత. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మనందరం ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే దేశం ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో ఫస్ట్ స్థానం అగ్రస్థానం ఉంటుందని నరేంద్ర మోడీ గారు గుర్తించి ఆయన సేవలకి గుర్తింపుగా భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. అందరికీ మరొకసారి ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. కర్పూరి ఠాగూర్ గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం చాలా అవసరం. ఎందుకంటే వారు బీహార్ ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు 26% బీసీ రిజర్వేషన్ పెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి కర్పూరి ఠాగూర్ గారు. కర్పూరి ఠాగూర్ గారు ఎప్పుడైతే బీసీ రిజర్వేషన్ బీహార్ రాష్ట్రంలో అమలు చేశారో ఇది దేశం అంతా కూడా అమలు జరిగింది. అందువల్లే నరేంద్ర మోడీ గారు యొక్క ప్రభుత్వం వారికి భారతరత్న ఇవ్వడం జరిగింది. అంటే ఈవేళ చాలా మంది బలహీన వర్గాలు ఉద్యోగంలో కానీ చదువులో కానీ ముందున్నారంటే దానికి కారణం మొట్టమొదటి వ్యక్తి కర్పూరి ఠాగూర్ గారు. ఈ కర్పూరి ఠాగూర్ గారు భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి కాదు. కానప్పటికీ ఆయన వాళ్ళ దేశానికి ఉపయోగం ఉందనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళ కర్పూరి ఠాగూర్ గారికి భారతరత్న ఇచ్చింది. అంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎవరి కూడా ఏదైనా పార్టీలు ప్రాంతాలు సంబంధం లేకుండా ఎవరైతే దేశంలో పనిచేస్తారో అటువంటి వ్యక్తుల్ని గుర్తిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా బలహీన వర్గాలందరూ కూడా కర్పూరి ఠాగూర్ గారిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన వల్ల ఈవేళ మన అందరికీ కూడా అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మేము నిత్యం కూడా ఆయన్ని ప్రాతకాల స్మరణీయుడు వారు. మరియు అనేక రకాలు అనేక కృషి చేసినటువంటి వ్యక్తి, మద్యపాన నిషేధాన్ని నిషేధించినటువంటి వ్యక్తి, జననాయకుడిగా పిలువబడిన వ్యక్తి. అలాగే ఆడంబరానికి పోకుండా తన కుమార్తె వివాహాన్ని కూడా నిరాడంబరంగా చేసుకున్నటువంటి మహోన్నత వ్యక్తి. అట్లాగే బీసీ రిజర్వేషన్ కానీ ఎంప్లాయీస్ పే కమిషన్ కానీ మొట్టమొదట అమలు చేసినటువంటి మహోన్నత వ్యక్తి. ఈ రిజర్వేషన్ విషయంలో మాత్రం 26% చేయడం, అలాగే బీహారు ప్రజల్లో ప్రతి ఒక్కరు గుండెల్లో కూడా ఉండిపోయినటువంటి మహోన్నత వ్యక్తి. అనే ఒకడు గుణవంతుడు ఉండిన కులము వెలయు అని గుణము చేత వెలయు వనములోన గంధపు చెట్లు ఉన్నట్లు విశ్వదాభిరామ వినురవయమన్నట్లు మేము చాలా చాలా గర్వపడుతూ ఆయన మార్గంలో మేము వెళ్ళాలని, ఇంకా మా జాతికి ఇంకా అందరూ కూడా తోడ్పాటు చేయాలని కోరుకుంటూ జై భారత్ మాతాకి భారత్. డాక్టర్ శ్రీమాన్ చిన వెంకన్నబాబు స్వామీజీ ద్వారకా తిరుమల పాదయాత్ర ప్రారంభించారు. గాడాల శ్రీ మహాలక్ష్మి సమేత చిన వెంకటేశ్వర స్వామి వారి పీఠం పీఠాధిపతి గడి బాపనమ్మ మానసపుత్రుడు రాజగురు గురు గోవింద డాక్టర్ శ్రీమాన్ చిన వెంకన్నబాబు స్వామీజీ ద్వారకా తిరుమల పాదయాత్ర మొదలుపెట్టారు. ఇప్పటికే 19 సార్లు ద్వారకా తిరుమలకు పాదయాత్ర చేసిన ఆయన 20వ పాదయాత్రకు శనివారం ఉదయం 7 గంటలకు స్థానిక దేవీ చౌక్ నుంచి శుభారంభం చేశారు. తొలుత పూజా కార్యక్రమాలు చేశారు. ఆయన వెంట 40 మంది శిష్యులు బయలుదేరగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ మీదుగా కొవ్వూరు చేరుకున్నాక అక్కడ మరో 10 మంది చేరారు. దీంతో సనాతన ధర్మ ప్రచారం కోసం 50 మందితో ద్వారకా తిరుమలకు పాదయాత్ర చేస్తూ 15,000 మహాలక్ష్మీదేవి చిత్రపటాలను ఇంటింటికి పంపిణీ కూడా చేపట్టారు. ఆయన కుమార్తె పూర్ణిమరాజ్ కూడా ఈ యాత్రలో ఉన్నారు. 100 కిలోమీటర్ల పొడవున ప్రతి కిలోమీటర్కు 150 చిత్రపటాలు చొప్పున మొత్తం 15,000 ఫోటోలు పంపిణీ చేయనున్నట్లు ఈ సందర్భంగా శ్రీమాన్ చిన వెంకన్నబాబు స్వామీజీ తెలిపారు. పాదయాత్రలో భాగంగా ప్రతి ఇంటా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉండాలని కాంక్షిస్తూ
అమ్మవారి చిత్రపటాలను అందించనున్నట్లు మతల రమేష్, తిరుమరెడ్డి వెంకట అప్పారావు తెలిపారు. ఈ రోజున అనగా స్థిరవారము 24/1/2026 తేదీన రాజమహేంద్రవరం దేవీ చౌక్ నుండి ద్వారక తిరుమల 20వ పాదయాత్ర సుమారు 30 మంది శిష్య బృందంతో ప్రారంభించి శ్రీ మహాలక్ష్మి సమేత చినవెంకటేశ్వర స్వామివారి పీఠంలో వేయించేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు చిత్రపటాలు 15,000 చిత్రపటాలు భక్తకోటికి అందించాలని, సనాతన ధర్మాన్ని మనం రక్షించుకునేందుకు, సనాతన ధర్మ పరిరక్షణకు ఆ భగవంతుడు అనుగ్రహంతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఒక ఫోటోలు ప్రతి కిలోమీటర్కి 150 చొప్పున 100 కిలోమీటర్లకి 15,000 ఫోటోలు వితరణ చేయాలని పీఠం శ్రీకారం చుట్టి దానికి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని ఒక సంకల్పం చేసి ద్వారక తిరుమల 20వ పాదయాత్ర ఈ రోజున దేవీ చౌక్ నుంచి ప్రారంభం చేస్తూ ఈ తొలి ఫోటోని మన స్వాతి టిఫిన్స్ అధినేత సత్యనారాయణ గారికి ఈ రోజున అమ్మవారి సమక్షంలో తొలి చిత్రపటాన్ని అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారిది ఇవ్వడం ఇక్కడ జరిగింది. అలాగే భక్తకోటి ప్రతి దగ్గర కూడా మేము ఈ యాత్రలో ఈ మహాలక్ష్మి అమ్మవారి చిత్రపటాలు పంచుతూ, అంతేకాకుండా ఈ గొప్ప విశేషం ఏంటంటే పాదయాత్రలు చేస్తున్నప్పుడు అందరూ కూడా యంగ్ డైనమిక్ అందరూ కూడా పాల్గొని ఎదుర్కొంటారు. ఇక్కడ మా వాళ్ళు అందరూ కూడా విశ్రాంతి డైమండ్స్ అన్నమాట, మామూలు డైమండ్స్ కాదు. వీళ్ళు 60 సంవత్సరాలు ఉద్యోగ ధర్మాన్ని ఆచరించి రిటైర్డ్ అయిపోయాక ఇంటి దగ్గర పరిమితం కాకూడదు, ఇప్పుడు వరకు మాకు ఒక స్వతంత్రం అన్నది కాకుండా ఉద్యోగ ధర్మంలో ఉన్నాం, ఇప్పుడు స్వతంత్రించి ఆధ్యాత్మిక చైతన్యానికి మేము కూడా సమితులుగా ఏర్పాటవ్వాలని ఒక సంకల్పంతో 60 ఏళ్ళు తర్వాత ఈ రీటర్న్ తీసుకుని ఆధ్యాత్మిక చింతన యాత్రలో మన మతల రమేష్ గారు, తిరుమారెడ్డి వెంకటప్పారావు గారు, వారి ఒక మిత్ర బృందము పేరున కూడా ఎన్నోసార్లు ద్వారక తిరుమల పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఎన్నోసార్లు చేస్తే అన్ని సంవత్సరాల వయసు కూడా పెరుగుతుంది కనుక ఇప్పుడు 20వ పాదయాత్రకు కూడా మా స్వామివారితో మేము వెన్నంటూ ఉండాలి అని చెప్పి వారు తోటివారు రిటైర్డ్ అయిన వారు అందరినీ కూడా ఈ రోజున ఈ పాదయాత్రలో పాలుపంచుకునే అవకాశము వారి కుటుంబాలకి ఆ శివకేశవుల అనుగ్రహాన్ని కల్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా హృదయపూర్వకమైన శుభాశీస్సులు. నారాయణ హరిమం. ఈ యాత్ర ప్రతిరోజు సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల లోపులో మేము ఎంత దూరం నడగలిగితే అక్కడ కాస్త వసతులు అయ్యి ఏర్పాటు చేసుకొని ముగుస్తుంది. మళ్ళీ ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ప్రారంభమవుతుంది. ఈ యాత్ర భగవంతుడి అనుగ్రహంతో ముందుకు వెళుతున్నాం. జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి, గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు కొంతమూరు చెంచు కాలనీలో ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు గ్రామం చెంచు కాలనీలో రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో భారీ కేక్ను కట్ చేసి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం నారా లోకేష్ బ్యానర్కు పాలాభిషేకం చేశారు. పేదలకు పండ్లు, స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా పిన్నమరెడ్డి ఈశ్వరుడు మాట్లాడుతూ యువ మంత్రి నారా లోకేష్ భవిష్యత్తులో నారా చంద్రబాబు నాయుడు తరహాలో విజనరీ నాయకునిగా, ప్రజానేతగా భవిష్యత్తుతో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కాంక్షించారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజానేతగా అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. అలాగే గ్రామంలో పలుచోట్ల పిన్నమరెడ్డి ఈశ్వరుడు లోకేష్ పుట్టినరోజు సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు ఉండవల్లి బంగారాజు, పిఏసిఎస్ అధ్యక్షుడు అడ్డాల శ్రీను, క్లస్టర్ ఇన్ఛార్జ్ కాలడుగుల శ్రీనివాస్, యూనిట్ ఇన్ఛార్జ్ దేశే నట్రాస్, నాయకులు వేమగిరి రాజు, జి శ్రీను, సయ్యద్ ఉమర్, ఐటీడీపీ సుధీర్, గ్రామ మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
రాజమండ్రి 14వ డివిజన్ తాడితోట శారదానగర్ శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజమండ్రిలో 34వ ముక్కోటి ఏకాదశి వార్షికోత్సవ వేడుకలు స్థానిక 14వ వార్డులో తాడితోట శారదానగర్లో శ్రీ ఐశ్వర్యలక్ష్మి సమేత శ్రీదేవి భూదేవి కళ్యాణ వెంకటేశ్వర స్వామి మందిరం వద్ద ముగిశాయి. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ ధర్మకర్త కూరాకుల సత్యవేణి పర్యవేక్షణలో అన్నదానం చేశారు. మాజీ కార్పొరేటర్ కూరాకుల తులసి కార్యక్రమాలు పర్యవేక్షించారు. ఆలయ అర్చకులు శ్రీనివాస్ మాట్లాడారు. అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చైర్మన్ వైవిడి ప్రసాద్, జనసేన నాయకులు గున్నం శ్యామ్, సింహాద్రి, శాలిని, గౌతమి, దేశినీడి రాంబాబు, రొక్కం ఉమ, తలారి శ్రీను, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సంగిరెడ్డి భరత్, పవన్, కె కౌశిక్, కూరాకుల సునీత, ఎర్రంశెట్టి రాజ్ కుమార్, ఎస్ తిరుమల, ఎం బాలు, ప్రతాప్, జి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ దాలిపట్టి వేమన ఆధ్వర్యంలో సంకల్పం స్వచ్ఛంద సేవా సంస్థ వారి దివ్యాంగుల పలుకు పాఠశాలలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మానవ వనరుల అభివృద్ధి, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ దాలిపట్టి వేమన ఆధ్వర్యంలో సంకల్పం స్వచ్ఛంద సేవా సంస్థ వారి దివ్యాంగుల పలుకు పాఠశాల యందు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దాలిపట్టి వేమన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి నారా లోకేష్ ఎంతగానో పాటుపడుతున్నారని, ఇతర దేశాల నుండి పెట్టుబడులను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడంలో మంత్రి లోకేష్ పాత్ర చాలా ముఖ్యమైందని, విద్యార్థుల పట్ల, పాఠశాలల పట్ల ఎంతో శ్రద్ధ వహించడమే కాకుండా విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన బట్టలను, బ్యాగులను ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయడంలో వారి పాత్ర ఎంతో ఉందని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులందరూ మంత్రి నారా లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులు అందరికీ పండ్లు, బిస్కెట్లు మరియు చాక్లెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పేరూరి గంగాధర్రావు, ఆల్లా వీటల్, దాసరి సాగర్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం మెయిన్ రోడ్ బరియల్ గ్రౌండ్ నూతన కమిటీ సభ్యులు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తిలక్ రోడ్లోని ఆయన కార్యాలయంలో నూతన కమిటీ అధ్యక్షులు ఎండి నసూరుల్లా బేగ్, వైస్ ప్రెసిడెంట్ ఎస్కా అబ్దుల్ కరీం, సెక్రటరీ ఎండి నజీర్, ట్రెజరర్ ఎండి నయీముద్దీన్ ఖాన్, సభ్యులు ఎండి ఇలియాస్ ఖాన్, అసరఫ్ అలీ, ఎస్కే రహీం కలవగా వారికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందనలు తెలిపి శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. అలాగే ఏవైనా సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. అందరూ సమన్వయంతో పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చాన్ బాషా, మెహబూబ్ ఖాన్, హుస్సేన్, మున్నీర్, అల్లా బాక్సు, మోహిన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ వరలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జనవరి 25 నుంచి 30వ తేదీ వరకు 24వ వార్షిక చందన యాత్ర మహోత్సవాలు. భారత్ ఇంతేనని అవగాహన, సేవ్ రాజమండ్రి కాదు సేవ్ వైసీపీ చేసుకో. కూటమి పాలనలో రాజమండ్రి సురక్షితం. గోరక్షణపేట రోడ్ 50 ఏళ్లు ఉండేలా నిర్మిస్తున్నాం. టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, వరే శ్రీనివాసరావు. బీజేపీ ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మరకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ జయంతి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.